తెలుగుదేశం పార్టీ నాయకులు లేకపోతే ఎన్డీఏ నాయకులు ఒకరిద్దరు అవతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నారు. మీరు పని చేయాల్సింది ఎన్డీఏ నాయకులకు పని చేయాలని చాలా స్పష్టంగా చెప్పాను. దీంట్లో నష్టం లేదు. అర్హులందరికీ సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం, ప్రజలందరికీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. అదే సమయంలో రాజకీయ పరిపాలన ఉంటుంది, సుపరిపాలన ఉంటుంది. ఆ రాజకీయ సుపరిపాలనలో భాగస్వాములు ఎన్డీఏ నాయకత్వాన్ని మరొకసారి స్పష్టం చేస్తున్నా. ఒక ట్రస్ట్ బోర్డు ఉంది, ఎన్డీఏ నాయకులు ఉంటారు. ఒక కార్పొరేషన్ ఉంటుంది, లేదంటే ఇంకొక దగ్గర ఉంటాం. ఎన్డీఏ నాయకత్వం కూర్చొని డిసైడ్ చేస్తాం. ఆ గౌరవం ఎన్డీఏ నాయకులకు ఉండాలని తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఎవరైనా లాలూచి పడతారేమోని ఆ మాట చెప్పాను. దీంట్లో గింజుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే మన వాళ్ళని కూడా లంచాలు ఇచ్చి ఎక్కడికక్కడ అవినీతి పనులు చేసుకోవాలని చూస్తున్నారు. కానీ కబద్దార్, జాగ్రత్తగా ఉండండి, మీ ఆటలు సాగనివ్వను. అంటే ఏదో రెచ్చిపోతున్నారు, రెచ్చిపోవద్దండి. నేను ఎప్పుడు కూడా సంక్షేమ కార్యక్రమాలు అర్హులందరికీ ఏమంటున్నాను. అట్లని చెప్పి దబాయిస్తే ఇస్తామనుకుంటే మాత్రం అది పగటి కలగా మిగులుతుంది. గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను. నేను ఇంకొక మాట కూడా చెప్పాను. రాజకీయాల్ని కలుషితం చేశారు, రాజకీయ ముసుగులో నేరాలు చేశారు, ఘోరాలు చేశారు. అలాంటి నేరాలు ఘోరాలు చేసినప్పుడు ఎవరు తప్పు చేసినా చట్టం దాని పని చేసుకుంటా పోతుంది తప్ప ఇంకొకటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్న మొన్న ఇంకొక విషయం కూడా ఇక్కడ వచ్చినప్పుడు తెలుగు జాతి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణలో ఉండేవాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నేను గోదావరి నీళ్లు బనకచెర్లకు తీసుకుపోతానని చెప్పాను. పోలవరం టు బనకచెర్ల. ఎక్కడి నీళ్ళు ఇవి? సముద్రంలోకి పోయే నీళ్లు. సముద్రంలోకి పోయే నీళ్లు నేను తీసుకుపోతానంటే దాన్ని కొంతమంది ఒక పార్టీ రాజకీయం